మూడోసారి బడ్జెట్ మూడోసారి బడ్జెట్ 6 గ్యారంటీల బడ్జెట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ మోసపూరిత బడ్జెట్ ఇలా అబద్ధాలతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ అబద్ధాలతోనే 2.5 సంవత్సరాలు మొరగడ సాగిస్తూ కనీసము అసెంబ్లీ సాక్షిగా మీరు అమలు చేయకపోయినా పర్వాలేదు, ఒక సత్యవంతమైనటువంటి 6 గ్యారంటీల మీద అమలు చేస్తామన్నటువంటి ఒక బడ్జెట్లో కూడా పొందుపరచకపోవడం అనేది మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి వాగ్దానాలు, అలవిగానటువంటి హామీలు, మేము గద్దెనెక్కిన 100 రోజులకే, ఇంకా సంవత్సరాలు కూడా అవసరం లేదు, కేవలం ఒక 100 రోజులల్లా మాకు సమయం ఇవ్వండి, మొత్తం మేము చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు కూడా మేము అమలు చేస్తామని ఎన్నో మాటలు ప్రగల్భాలు కలిపి ఇక్కడికి ఈ బడ్జెట్తోని ఇది 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగినది. ఈ 3వసారి 2.5 సంవత్సరాల తర్వాత ఇలా 3వసారి బడ్జెట్లనన్నా కనీసము ప్రజలకు కొంత న్యాయం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఎదురు చూసినా ఉన్నారు, రైతన్నలు ఎదురు చూసినారు, మహిళలు ఎదురు చూసినారు, యువత ఎదురు చూస్తున్నది, అలాగే కార్మికులు ఎదురు చూసినారు. మొత్తం సబ్బండ సకల కులాలన్నీ కూడా మరి 2.5 సంవత్సరాలు అయితే దాటిపోయినది. ఈ 2.5 సంవత్సరాల కంటే మళ్ళా సంవత్సరం రావాలనంటే ఆల్రెడీ 3.5 సంవత్సరాలు అయిపోతుంది. చివరిది సంవత్సరం అంతా ఎన్నికల సంవత్సరమే. అంటే ఇంకా ఎలాంటి జరగవు, కనీసం ఇప్పుడన్నా మొదలు పెడతారేమన్నటువంటి ఆశతోనే ఎదురు చూసినటువంటి తెలంగాణ ప్రజలకు అందరూ కూడా మళ్ళీ బడ్జెట్లో గుండుసున్న పెట్టడం అనేది మేము చాలా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి మహిళలకు సంబంధించినటువంటి బడ్జెట్లో వాళ్లకు రావాల్సినటువంటి నిధులను, అంటే బడ్జెట్లో మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 విషయం కానీ, అలాగే తులం బంగారం కానీ ఎలాంటి ఆ ప్రస్తావన లేకపోవడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దగాకోరుకు మోసానికి ఇవాళ ప్రతీకగా ఇవాళ మహిళా సోదరులందరూ కూడా మనం ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఎంత అంటే తల్లిని మోసం చేసినాడు, 4000 ఇస్తాను అమ్మమ్మని మోసం చేసినాడు, ఆఖరికి మనవరాలు కూడా చదువుకున్న మనవరాలు కూడా నేను స్కూటీలు ఇస్తా అని చెప్పేసి పసిపిల్లలను కూడా మోసం చేసి ఇవాళ 3వసారి పెట్టిన బడ్జెట్లో ఇవాళ కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన అనేది లేకపోవడం అనేది ఇది చాలా బాధాకరంగా మేము భావించుకుంటా ఉంటాం. యువతను కేసీఆర్ జాబ్ క్యాలెండర్ వేయలేదు, కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోలేదు. మేము రాగానే 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అశోక్ నగర్కు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి విద్యార్థులతో సమావేశం పెట్టి ఇలా 3వసారి బడ్జెట్లో మళ్ళీ విద్యార్థులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ 4000 భృతి ఎందుకు ఇస్తలేవు, దాని గురించి ఇలా దానికి ఆ ప్రస్తావనే లేదు. అట్లాగే ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాల పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను మేము మా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్ కాబట్టి, ఇది 6 గ్యారంటీలకు తూట్లు పడిచినటువంటి బడ్జెట్ కాబట్టి ఆ బడ్జెట్ యొక్క హామీలన్నింటిని కూడా మేము తగులబెట్టేస్తున్నాం. ధన్యవాదాలు.